ఉస్తాద్లో మిస్, ఓజీ 2లో ఫిక్స్. మిస్ అయినా సరే మరోసారి పవన్ పక్కన ఛాన్స్ కొట్టేసిన బుట్టబొమ్మ. ఏకంగా 300 కోట్ల బడ్జెట్తో ఓజీ యూనివర్స్. ఇంతకీ పవన్ పక్కన కనిపించబోయే ఆ స్టార్ హీరోయిన్ ఎవరు? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్లో వచ్చిన ఓజీ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి సీక్వెల్ ఓజీ 2 కోసం సుజిత్, పవన్ కళ్యాణ్ యుద్ధ ప్రాతిపదికన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. ఈ సినిమాని పవన్ కళ్యాణ్ స్వయంగా తన సొంత బ్యానర్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పై నిర్మించడం విశేషంగా మారింది. సినిమాకు సంబంధించినటువంటి కథా చర్చలు లేటెస్ట్గానే ముగిశాయి. వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ను వీడియో రూపంలోనూ, ఫోటోల రూపంలోనూ మీడియాకు, అభిమానులకు, సినీ ఆడియన్స్కు వెల్లడించారు. దాంతో సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. అయితే ఈ సినిమాలో పవర్ స్టార్ పక్కన నటించేటువంటి హీరోయిన్ ఎవరా అనేటువంటి విషయంపై ఇప్పుడు జోరుగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఈ సినిమాలో ఫైనల్గా ఎవరు ఉండబోతున్నారని ఫ్యాన్స్ తెగ సర్చ్ చేస్తున్నారు. ఓజీ 2 సినిమా స్క్రిప్ట్ను పూర్తి చేసినట్టు ఇటీవల పవన్ కళ్యాణ్తో జరిగినటువంటి చర్చల సందర్భంగా కన్ఫర్మ్ అయింది. ఈ సినిమాకి మ్యూజిక్ సెన్సేషన్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే ఈ మూవీ కోసం సౌండ్ ట్రాక్స్ పనులు ఇప్పటికే స్టార్ట్ చేశారు. కొన్ని శాంపిల్స్ వినిపించగా సుజిత్ అండ్ పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ ఈ సంవత్సరం నవంబర్లోనే స్టార్ట్ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ తన డేట్స్ను సర్దుబాటు చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ విదేశాల్లోనూ, అంటే జపాన్లో కూడా జరిగేటువంటి అవకాశం ఉండడంతో ఈ మేరకు పర్మిషన్స్ కోసం ఈ విషయంపై చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ వివరాలు కంప్లీట్గా అఫీషియల్గా మూవీ యూనిట్ నుంచే వెల్లడించేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే సుజిత్, పవన్ కళ్యాణ్ మధ్య జరిగినటువంటి చర్చల ప్రకారం ఈ మూవీ ద్వారా ఓజస్ గంభీర కథను చెప్పేందుకు రెడీ అవుతున్నారు. జపాన్లోని యాకుజా, ఇతర ఇంటర్నేషనల్ సిండికేట్స్, మాఫియాల మధ్య జరిగేటువంటి ఆధిపత్య పోరు నేపథ్యంగా ఈ కథలో భాగంగా ఇండియన్ నేషనల్ ఆర్మీ సృష్టికర్త నేతాజీ సుభాష్ చంద్రబోస్ క్యారెక్టర్ కూడా హైలైట్ అవుతుందని తెలిసింది. ఇప్పటికే ఈ సినిమా డిజైన్ పోస్టర్లన్నింటిలో సుభాష్ చంద్రబోస్ కనిపించడంతో కొంత క్లారిటీ వచ్చింది. ఇక ఈ మూవీలో పవన్ కళ్యాణ్ పక్కన నటించేటువంటి హీరోయిన్ కోసం వేట కొనసాగుతూనే ఉంది. ఈ సినిమాలో నటించేందుకు ఇద్దరు టాప్ అండ్ సీనియర్ హీరోయిన్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ మూవీ కోసం కాజల్ అగర్వాల్తో చర్చలు జరుగుతున్నాయి. అలాగే మరో హీరోయిన్ పూజా హెగ్డేతో కూడా చర్చలు జరుపుతున్నారట మేకర్స్. వారి డేట్స్, సినిమా షూటింగ్లకు అందుబాటులో ఉండేటువంటి వారిని ఫైనల్ చేసేటువంటి పనిలో చేస్తారు మేకర్స్. అయితే ఫైనల్గా ఈ ప్రాజెక్టులో పూజా హెగ్డే హీరోయిన్గా ఎంపికయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేటువంటి వార్త ఇప్పుడు ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతుంది. గత కొంతకాలంగా తెలుగులో ఎక్స్పెక్ట్ చేసినటువంటి సక్సెస్ లేక కాస్త దూరు తగ్గించినటువంటి ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ టాప్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీలో బంపర్ ఆఫర్ కొట్టేస్తుందనేటువంటి ప్రచారం జోరందుకుంది. పవన్ కళ్యాణ్ యంగ్ డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్లో రాబోతున్నటువంటి మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ఓజీ 2లో పూజా హెగ్డే హీరోయిన్గా పరిశీలిస్తున్నట్లు ఎక్కువగా కనిపిస్తుంది. అయితే భారీ పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నటువంటి ఓజీ 2 మూవీలో పూజా హెగ్డేను లీడ్ హీరోయిన్గా ఎంపిక చేసేందుకు మూవీ టీం చర్చలు జరుపుతున్నట్లు ఇండస్ట్రీ సైడ్ నుంచి సమాచారం. అయితే ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం పూజా హెగ్డే కెరీర్కు ఇది ఒక మైండ్ బ్లోయింగ్ కంబ్యాక్ అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. హరిశంకర్ డైరెక్షన్లో వచ్చినటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో పవన్ కళ్యాణ్ పక్కన పూజా హెగ్డేనే నటించాల్సి ఉందట. కానీ అప్పట్లో డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం, ఇతర కారణాల వల్ల ఆ కాంబినేషన్ కుదరలేదు. దీంతో ఈ క్రేజీ జోడీని ఇప్పుడు మరొకసారి బిగ్ స్క్రీన్పై చూడాలన్న అభిమానుల ఆశ డెఫినెట్గా నెరవేరబోతుందని అయితే చెప్పొచ్చు. ఇప్పుడు ఓజీ 2 రూపంలో ఆ అవకాశం మళ్ళీ రావడం, అది కూడా ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్లో పార్ట్ అవ్వడం. అయితే ఈ హీరోయిన్ ఎంపికపై మేకర్స్ నుంచి ఇంకా ఎలాంటి అఫీషియల్ అప్డేట్ అయితే బయటికి రాలేదు. ప్రజెంట్ అయితే ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఓజీ 2ని ఎక్కువగా ఇప్పుడు ఫ్యాన్స్ ఏదైనా సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏ సినిమా కోసం అంటే అందులో ఓజీ 2 టాప్ ప్లేస్లో ఉంటుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఓజీ క్రియేట్ చేసినటువంటి సెన్సేషన్ అంతా ఇంత కాదు. పవర్ స్టార్ని చాలా ఏళ్ల తర్వాత ఫ్యాన్స్ ఏ విధంగానైతే చూడాలనుకుంటున్నారో ఒక ఫ్యాన్ బాయ్ సుజిత్ దాన్ని నిజం చేసి చూపించారు. ఒక ఫ్యాన్ బాయ్ తను ఆరాధించేటువంటి ఒక హీరోని స్క్రీన్పై ప్రజెంట్ చేస్తే ఇలా ఉంటుందా అని ప్రతి ఒక్క ఫ్యాన్కి కళ్ళకు కట్టినట్లుగా చూపించినటువంటి విధానం నెక్స్ట్ లెవెల్ అని అయితే చెప్పొచ్చు. అయితే స్టిల్ ఇప్పటి వరకు ఓజీ 2కు సంబంధించినటువంటి షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, దాంతో రిలీజ్ డేట్ ఏంటి అని కూడా చాలా రకాలైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ చాలామందికి డౌట్ రావచ్చు, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చేటువంటి మరి సినిమా ఏమైనట్టు అనేది కూడా డౌట్ రావచ్చు. కానీ ముందుగా ఇప్పుడు పవన్ ఫోకస్ అంతా కూడా ఓజీ 2 యూనివర్స్ మీదనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో వచ్చినటువంటి బాహుబలి, దాని తర్వాత కేజీఎఫ్, దాని తర్వాత ఇలాంటి రకరకాలైనటువంటి సినిమాలు పార్ట్ 1, పార్ట్ 2లో వచ్చి ఎంత పెద్ద హిట్ అయ్యో తెలుసు. కాంతారా చాప్టర్ 1 ఇలాంటి సినిమాలు ఎంత తొందరగా సెట్స్ మీదకి వెళ్తే అంత బజ్ వస్తుంది అండ్ దాని తర్వాత మార్కెట్ కూడా తొందర అవుతున్నటువంటి ఉద్దేశంతో ఫస్ట్ ఓజీ 2ని పట్టాలెక్కించి దాని తర్వాత
సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చేటువంటి సినిమాని సైన్ చేయబోతున్నారు. అంటే డెఫినెట్గా షూట్ కూడా అది ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా అన్నీ కూడా కంప్లీట్ అయినాయి. సో రెండు ప్యారలల్గా చేస్తారా లేదంటే ముందు ఇచ్చేస్తారా అనేది తెలియదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ సుజిత్ నానితోటి సినిమా చేస్తున్నారు. సో ఆ సినిమా డెఫినెట్గా దానికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా బయటకు వచ్చింది. ప్యారడైజ్ తర్వాత నెక్స్ట్ ఆ మూవీనే ఇప్పుడు ఇద్దరికంటే కూడా ఇప్పుడు సుజిత్కి కావచ్చు అండ్ దాని తర్వాత నాని అండ్ పవర్ స్టార్ వీళ్ళ ముగ్గురులో ఎక్కువగా ఇబ్బంది ఎవరన్నా ఫేస్ చేస్తుందంటే అది సుజితే. అంటే పవర్ స్టార్ ఒక సినిమా అండ్ దాని తర్వాత నాని ఒక సినిమా పెద్ద ఇబ్బంది ఏం కాదు. కానీ ఇక్కడ సుజిత్ ఇప్పుడు 2 పడవల ప్రయాణం అయితే డెఫినెట్గా చేయాలి. పవర్ స్టార్ డేట్స్ ఇస్తే మాత్రం కంప్లీట్గా ఇటు డైవర్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అండ్ ఆ సినిమా నానితో చేయబెట్టినటువంటి సినిమా కొంచెం డిలే అయ్యేటువంటి అవకాశాలు ఉంటుంది. దాని తర్వాత అది సెట్స్ మీదకి వెళ్తుందా వెళ్ళదా అన్న డౌట్ అయితే డెఫినెట్గా అందరికీ ఉంటుంది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం OG2 సెట్స్ మీదకి వెళ్ళడం ఫ్యాన్స్కి మాత్రం ఫుల్ హ్యాపీ. దీంట్లో మేజర్గా పూజా హెగ్డేని హీరోయిన్గా సెలెక్ట్ చేసేటువంటి అవకాశాలు చాలా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో పూజా హెగ్డే పేరు మనందరికీ తెలిసిందే. కాజల్ ఆల్రెడీ చేస్తుంది. సో కాజల్ ఇప్పుడు పెద్ద సినిమాలలో NBK 111 లాంటి సినిమాలో కొన్ని పవర్ఫుల్ రోల్స్ చేస్తుంది కాబట్టి గ్లామర్ కూడా డోస్ అవ్వాలి కాబట్టి ఎక్కువగా పూజా హెగ్డే సైడ్ అయితే ఫిక్స్ అయినట్లు మేకర్స్ ఇన్సైడ్ వర్గాల టాక్ అయితే నడుస్తుంది. సో మరి పూజా హెగ్డే అండ్ పవర్ స్టార్ ఈ కాంబోపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.